తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా తోటి దివ్యాంగ సోదరీమణులకు, నాయకులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బోయ వీరేషు. ఉదయ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ దివ్యాంగుల ప్రస్తుత పరిస్థితిని తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ దివ్యాంగ సోదరీమణులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో తప్పక చూడాలని వేడుకుంటున్నాను. మనకి అనారోగ్యాలున్నా, మన శరీరం సహకరించకపోయినా, ఇంట్లో వేల కష్టాలున్నా, కళ్ళలో నీళ్లు దిగమించుకొని డిగ్రీలు, పీజీలు చేశాం. కానీ తీరా ఉద్యోగ నోటిఫికేషనొచ్చేసరికి మనకు కేవలం 4% రిజర్వేషనే ఉంటుంది. మరి 4% రిజర్వేషన్‌తో ఒకటో, రెండో ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. మరి ఎంతోమంది ఉద్యోగాలు రాక నిరుద్యోగ దివ్యాంగ సోదరులు, సోదరీమణులు ఈ రోజున ఎంతో మందిని రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి, ధోరణి ఏర్పడిందని ఈ వీడియో రూపంలో మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాను. కానీ మనమందరం తరచుగా వింటా ఉంటాం. గ్రామాల్లో చాలామంది నిరుద్యోగ దివ్యాంగులను చూస్తూ, "మీరు దివ్యాంగులు గదా! మీరు ప్రభుత్వ పథకాలలో, ఉద్యోగాలలో మరి మీకు ఫస్టే ఇస్తారు కదా!" అని అంటూ ఉంటారు. కానీ ఆ ఉద్యోగ రిజర్వేషన్‌లో ఉన్నటువంటి లోపాలు ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి అన్నది నిజమైన వాస్తవం మనకు మాత్రమే తెలుసు. అలాగే ఎంత చదివినా, ఎన్ని మార్కులు సాధించినా ఈ అరకొర రిజర్వేషన్‌లో మనకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? మరి దీనన్నిటి మీద మనం నిరుద్యోగ దివ్యాంగులు, సో సంఘ నాయకులు, సోదరీమణులు, సోదరులందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. 1995లో మరి భారత ప్రభుత్వం 7 కేటగిరీలను గుర్తిస్తూ మరి 3% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ! మరి 2016లో ఈ భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి 21 కేటగిరీలను పెంచుతూ మరో 3-4% మాత్రమే పెంచారు ఉద్యోగ రిజర్వేషన్‌ని. అంటే 1% మాత్రమే పెంచారు. మరి ఈ 1% పెంచినటువంటి ఈ 4% ఉద్యోగ రిజర్వేషన్ మరి 21 కేటగిరీలు ఎలా పంచుకోవాలి? మరి అలాగే సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి 5% రిజర్వేషన్‌ను గూడా మరి 21 కేటగిరీలు ఎలా డివైడ్ చేసుకోవాలో మరి అది గూడా చెప్తే బానే ఉంటుంది. మరి అన్ని అవయవాలు ఆహ్, సక్కగున్నటువంటి ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10% రిజర్వేషన్ కల్పించినప్పుడు, మరి ఈ అవయవాలు సక్కగా లేనప్పుడు, మరి చూపు లేక, మరి మేధో వైకల్యం ఉన్నటువంటి, వినికిడి లోపంతో ఉన్నటువంటి, మానసిక లోపంతో ఉన్నటువంటి, రక్త సంబంధిత వ్యాధులు ఉన్న 21 రకాల వైకల్యాల వరకు మన దివ్యాంగులకు ఈ 4% ఉద్యోగ రిజర్వేషన్ ఎలా సరిపోతుంది? సో, చట్టంలో స్పష్టంగా నాట్ లెస్ థాన్ అని ఉంది. మరి చట్టాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే 4% తగ్గకుండా చూసుకోమని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని ఇచ్చింది. అంటే ఎంతైనా ఇచ్చుకోవచ్చనే అధికారాన్ని గూడా ఇచ్చింది. అంటే పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ దివ్యాంగుల ఒక ఉద్యోగ రిజర్వేషన్‌ని 7%కి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ 4% ఉద్యోగ రిజర్వేషన్‌ని గూడా మరి 21%కి 21 కేటగిరీలకి ఎందుకు పెంచుకోకూడదు? మనం ఇట్టి విషయాన్ని ఆలోచించాలి. నాట్ ఓన్లీ ఈ ఉద్యోగ రిజర్వేషన్ సంక్షేమ పథకాల్లో గూడా మరి 5% మరి 21 కేటగిరీలకు 21 ఈ సంక్షేమ పథకాల్లో గూడా మరి ఎందుకు పెంచుకోకూడదు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. చదువుకున్న నిరుద్యోగ దివ్యాంగులకు కేవలం పెన్షన్ ఇస్తే సరిపోదు. మరి మనకు కావాల్సింది పెన్షన్ గాదు. ఉద్యోగము. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబానికి భారం అనుకున్న చోటే మన కుటుంబానికి అండగా నిలబడతాం. ఈ సమాజంలో ఒక గౌరవం వస్తుంది. ఒక ఒక గౌరవ ఒక ఆత్మగౌరవంతో ఈ సమాజంలో మనకు హోదా లభిస్తాయి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గూడా చాలా సభలలో దివ్యాంగులకి విద్య, ఉద్యోగ రిజర్వేషన్ మాత్రమే అన్నారు గానీ, ఏ రోజు గూడా మరి పెన్షన్ అని చెప్పి మన నిరుద్యోగ దివ్యాంగులను గాని, మన దివ్యాంగ సమాజాన్ని గాని మరి ఎప్పుడు గూడా ఆయన అవమానించలేదు. కాబట్టి ఆయన మన పట్ల చాలా మన కన్సర్న్‌తో ఉన్నాడు. ఆయన మన పట్ల చాలా ఆహ్, ఆహ్, చాలా ఇది మంచి సానుభూతితో ఉన్నాడు. కానీ అట్లాంటి వ్యక్తికి మన సమస్యలు సరైన అధికారులు లేక ఈ సమస్యలనేవి ఆయన దాకా వెళ్ళట్లేదు. కాబట్టి మనం ఇట్టి విషయాన్ని మనం ఆలోచించాలి. మనం మరి 21 కేటగిరీలు మరి ఆలోచించాలి. అంటే ఇది ఒక ఉదయ్ అసోసియేషన్ అనుకుంటేనో, ఇంకే అసోసియేషన్ అనుకుంటే కాదు. ఇందులో 21 కేటగిరీల సంబంధించిన లీడర్లు, సోదరులు, సోదరీమణులు అందరూ భాగం కావాలి. ఇందులో ఉద్యోగ ఉద్యోగ దివ్యాంగులు కూడా ఇందులో భాగం అవ్వాలి. ఎందుకంటే వారికి కూడా ప్రమోషన్‌లు ఈ ఉద్యోగ రిజర్వేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది కనుక మనమందరం
ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనమందరం త్వరలోనే ఒక ప్రదేశంలో ఒక భారీ మహా సమావేశం ఏర్పాటు చేసి 21 కేటగిరీల లీడర్లు, 21 కేటగిరీల సోదరులు, సోదరీమణులు అందరం మనం కలిసి ఏకధాటిగా ఈ విషయం పైన ముందుకు రావాలి. అలా వస్తేనే మనము రేపు మన విషయంలో ఆలోచించాల్సిన సమయం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా అందరిని వేడుకుంటున్నాను. మీ అందరి కోసం ఒక లైన్ చెబుదామని అనుకుంటున్నాను. స్వేచ్ఛ కోసం అల్లూరి చేసిన పోరాటం, జంగల్ జమీన్ కోసం కొమరం భీం చేసిన విప్లవం, ఆజాద్ హింద్ ఫౌజ్‌తో సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు, సమానత్వం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, మరి ఈ అన్నీ నేర్పిన పాఠాలు మనకన్నీ ఒకటే. మనకు మన హక్కుల కోసం పోరాడడం మన బాధ్యత అని చెప్పేసి ఈ సమయం దాటిపోతే ఏ ఉద్యోగాలు రావు, ఏ పథకాలు రావు. మన హక్కులను మనమే పోరాడి సాధించుకోవాలి. కాబట్టి నేను తరచుగా ఈ మధ్య మన సంఘ లీడర్లతోటి, సంఘలో ఉన్నటువంటి నిరుద్యోగ దివ్యాంగులు, సోదరీమణులు, సోదరులతోటి నేను ఈ విషయం పైన చర్చిస్తూనే ఉన్నాను. కాబట్టి త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని 21 రకాల లీడర్లతో కూర్చొని ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎలా చెప్తే బావుంటుంది, ఎలా ఎళ్ళాలి, ఎలా చెబుదాం అనే విషయాన్ని కూడా మనం ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, దివ్యాంగుల సంఘాలు అన్ని సంఘాలను ఏకమై మనం అందరం కూర్చొని ఆలోచించాల్సిన సమయం ఉందని ఈ వీడియో రూపంలో మీ అందరిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. అందరిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.